నిజంగా మనుషులందరినీ ఫీల్ అవ్వబట్టే కదా నేను వదులుకోలేకపోతున్నాడు. దేవుడు వదిలేసుకున్నాడు మనుషుల్ని. చెప్పండి, ఎవరిని వదిలేసుకున్నాడు? పాపులుగా, నీచులుగా, దుర్మార్గులుగా, ఎంతో దౌర్భాగ్యులుగా మనం మారిపోయినా వదిలేసుకుంటున్నాడా? నేను వారిని ఎడబాయలేను అంటున్నాడు, నేను వారిని వదులుకోలేను అంటున్నాడంటే నువ్వు మంచోడు కాదు, నువ్వు చెడ్డోడు కాబట్టి వదిలేసుకున్నాను, నువ్వు మంచోడైతే వదులుకోను. ఏమండి, దేవుడు అలాగ అన్నాడా? నాయన, నీతో నాకు అనుబంధం ఉందరా, నీతో నాకు సంబంధం ఉందయ్యా, నిన్ను ఎలా వదులుకోగలను నేను? కనుక ఎంతవరకు నిన్ను ఎలాగైనా నీతో తిరిగి రీకనెక్ట్ అవ్వడానికి చూస్తున్నాను, నీతో తిరిగి సంబంధాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను, నీతో మరలా నేను రిలేషన్లోకి రావాలి అనుకుంటున్నాను. దేవుడు మనుషులతో చెప్తున్న మాట ఇది. కారణం, ఎవరిని వదులుకోగలడు? ఏ ఒక్కరును నశింపవలనని ఇచ్చయింపకంటే భూమి మీద మనుషులు బ్రతుకున్నంత వరకు దేవుడు యొక్క స్పందనలు మనుషులను తాకుతూనే ఉంటాయి. మనుషులకి ఆయన స్పర్శ తెలుస్తూనే ఉంటుంది. మనకు లోక సంబంధమైన మనుషుల స్పర్శ తప్ప దేవుడి స్పర్శ ఎప్పుడైనా మీరు పొందారా? కానీ ఒక రియల్ టచ్, దేవునితో మనకు కలిగే ఒక నిజమైన అనుభూతి, ఒక నిజమైన అనుబంధం ఉంటే అసలు ఎప్పటికీ మనం ఆ బంధాన్ని వదులుకోలేమండి.